అందుకే నేను కొత్తగా ఓ ప్రోగ్రాం తీసుకొచ్చాను, P4 అని. ఈరోజు మీరు చూస్తే భారతదేశంలో సంపద వచ్చింది. సంపద రావడానికి ఆర్థిక సంస్కరణలు కారణం. ఆ ఆర్థిక సంస్కరణలో భాగంగా పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే గవర్నమెంటు ప్రైవేటు వ్యక్తుల మధ్య అవగాహన చేసుకుని తద్వారా రోడ్లు వేయడం, దాంట్లో వచ్చే ఆదాయాన్ని అప్పులు కట్టి మెరుగైన రోడ్డు వ్యవస్థ ఏర్పాటు చేయడం. కరెంటు విషయాల్లో వచ్చాయి, స్కూల్స్ కాలేజీలు వచ్చాయి, లేకపోతే టెలికమ్యూనికేషన్ సెక్టర్లో వచ్చాయి, పోర్ట్లో వచ్చాయి. దీనివల్ల సంపద సృష్టించబడింది, పేదవాడి పైన భారం తగ్గించబడింది. ఇప్పుడు ఒక రోడ్డు ఉంది, కారుండే వాళ్ళు డబ్బులు కడతారు తప్ప ట్రాక్టర్ వేసుకొని పోతే డబ్బులు కట్టక్కర్లా, ఆటోకి కట్టక్కర్లా, స్కూటర్కి కట్టే పనిలో నడిచిపోతే కట్టాల్సిన పని లేదు. ఇలాంటి వ్యవస్థల్లో మార్పులు వచ్చాయి. ఆ వ్యవస్థల్లో మార్పుల వల్ల సంపద వచ్చింది, ఆదాయం పెరిగింది. ఆ ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్లకు పింఛన్లు ఇవ్వడానికి, పేదరిక నిర్మూలనకు ఉపయోగించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను ఆలోచించే స్కీము, డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు లేని వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం. ఒకప్పుడు జన్మభూమి పెట్టా, ఇప్పుడు P4 పెట్టా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రభుత్వం ఎంత డబ్బులు సంపాదిస్తే అంత డబ్బులు పేదవాళ్ళని పైకి తీసుకురావడానికి ఖర్చు పెడతాం. ఇప్పుడు ఆ అమ్మాయిని చూశారు, ఒక ముస్లిం మహిళ. కూతుర్ని చదివిస్తే నా కూతురు బాగుపడిపోతే ఆ అమ్మాయి కూడా పేదరికం నుంచి బయట వస్తుందని ఆనందపడుతుంది. ఇంకొక అమ్మాయిని చూసి, ఒక ఎస్సీ అమ్మాయి, ఆ తల్లి ఆరాటం కూతుర్ని చదివించి ఒక డాక్టర్ను చేస్తే డాక్టర్ అయిన తర్వాత ఆ కూతురిని నన్ను చూసుకుంటుందని ఆశపడతా ఉంది. అలాంటి చేసే బాధ్యత మన పైనుంది. నా జీవిత ఆశయం పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకనే ఓసారి ఇప్పుడు నేను ఇచ్చిన హామీలన్నీ కూడా మా కలెక్టర్కి చెప్తున్నా. నేను ఒక్కసారి చెప్పిన తర్వాత 100% అమలు జరిగి తీరాలి. మళ్ళా మీనమేషాలు లేదు, ఎట్టి పరిస్థితుల్లో చేయమని కూడా ఆదేశాలు చాలా స్పష్టంగా ఇస్తున్నా. జూలై 1వ తారీఖున మంగళగిరిలో పెనుమాకలో పాముల నాయక్ ఇల్లు చూశా. పింఛనిస్తాను ఇల్లు చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ఆ రోజే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను, ఆ ఇల్లు పూర్తి చేయమని. 6 నెలలు కాలేదు, ఇల్లు పూర్తి చేసి తాళం ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చారు. నేను గర్వపడుతున్నా, నేను చెప్పిన పని నిలబెట్టుకుని ముందుకు పోయామని. ఈరోజు సూపర్ 6 కింద దగ్గర దగ్గర 91 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే బుక్ చేసుకున్నారు. చాలా సంతోషం. నేను మీరు డబ్బులు కూడా కట్టకుండా ఇవ్వాలనుకుంటున్నాను, కానీ కేంద్రం ఒప్పుకోలేదు. అందుకే 48 గంటల్లో మీరు డబ్బులు కట్టి మీరు గ్యాస్ తీసుకున్న వెంటనే 48 గంటల్లో మీ అకౌంట్లో మీరు ఖర్చు పెట్టిన డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.